వేసాను కదా, కొంచెం ఉల్లిపాయలు వేసాను కదా, ఎగ్ ఎక్కువ చేస్తున్నాను. ఏదో మన ఇంట్లో వేడివేడిగా తినేస్తే అంతా బాగుంటుంది. బయట కొనుక్కుంటే ఏం బాగుంటుంది చెప్పు? ఏంటి బయట తింటే అస్సలు తినకూడదు. బల్లి మీదది ఏది నూడిల్స్, బర్గర్స్ ఏయో ఇప్పుడు అన్ని వంటలు వచ్చేసాయి. అవన్నీ పిల్లలందరూ తినేసి లేనిపోయినవన్నీ తెచ్చుకుంటున్నారు అనారోగ్యాలు. అవన్నీ కూడా మానేసి మన ఇంట్లో వండుకొని నీట్గా తినాలి. ఇంట్లో వండుకున్నాం అనుకో చక్కగా ఆరోగ్యానికి మంచిది, అది బాగుంటుంది కూడా. ఏంటి మందులు వేసుకునే పనే ఉండదు. షుగర్లు, బీపీలు ఏమీ కావు. ఏంటి ఇప్పుడు వేస్తున్నాను నేను. అది వేడివేడిగా వేడి అన్నంతో కలుపుకొని తినేస్తే సరిపోద్ది. నేను ఇంకా బయట నుంచి ఏం తెప్పించుకోకర్లేదు. హోటల్ ఫుడ్ అస్సలు తినకూడదు తెలుసా, అస్సలు హోటల్ ఫుడ్ తినకూడదు. ఎంత చెప్పినా నేను ఏదో బయట తెప్పించుకోకపోతే నీకు అవ్వదు, అలా కుదరదు. ఇక్కడ నుంచి అన్నీ మానేయాలి. పోయినాయి అన్నీ వస్తున్నాయంట, అలాంటివి తినకూడదు. ఏంటి అయ్యో రసాలు వేసేస్తారు, అయ్యేటమ్మా వాటి పేరేంటి పానీపూరి అంట. అదంతా చిరాకుగా చేస్తాడో చెప్పలేమమ్మా. పిల్లలందరూ కాలేజీ పిల్లలందరూ అవే తింటారు. అవి ఏంటో మరి అలవాట్లు. మాకైతే అలాంటివి ఏం లేవు. చిన్నప్పుడు అన్నం అమ్మ పెట్టిన అన్నం కూర అవే, కానీ ఏమైనా ఫ్రూట్స్ అవే తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, రకరకాల తిండి. చిన్నపిల్లలు కూడా అదే అలవాటు చేసేస్తున్నారు. పేరెంట్స్ కూడా చెప్పరు. అలా అయితే ఎలా? చదువుతో పాటు అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్ విషయంలోని అన్ని విషయాల్లోని కూడా అన్ని విషయాల్లో విద్యార్థులకైతే మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడపిల్లలు అంతకన్నా బాగా చూసుకోవాలి. చారు పెట్టాను. అంటే వేడివేడి అన్నం పెట్టాను. వేడివేడి అన్నంతో చారు ఎక్కువ వేసుకొని శుభ్రంగా తినేస్తే అయిపోద్ది. బయట నూడిల్స్ అవి తినకూడదు, చాలా ప్రమాదం ఉంటుంది. డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అయినా పిల్లలకి అర్థం కాదు. పిల్లలు కానీ పేరెంట్స్ చేసే అలవాట్లు అలాగుంటాయి. ఇంట్లో వండుకోకంట ఏంటిది ఈజీగా అయిపోద్దని బయట నుంచి తెప్పించేసుకొని అవి కూడా పిల్లలకు పెట్టేయడం. అది ఇష్టం వచ్చినట్టుగా అని ఏదైనా వస్తే మళ్ళీ అలా ఇలా డబ్బో అంటాం. పిల్లలకి చిన్నపిల్లలు ఎలా చూసుకోవాలి? కాక చారన్నం, పప్పు అన్నం, లేకపోతే ఎగ్గు, బాయిల్ ఎగ్గు అవి పెట్టాలి. పని వాళ్ళకి అప్పు చెప్పేసి పిల్లల్ని ఉద్యోగాలకు వెళ్ళిపోయి అమ్మ వండకూడదు, నాన్నమ్మ వండకూడదు, ఇంట్లో అత్తమామలు వండకూడదు. అదే పని వాళ్ళకి మాత్రం జీతాలు ఇచ్చేసి వాళ్ళు పెంచేస్తారు ఊరికాను. వీళ్ళైతే అడ్డైపోతారు, అంతే కదా. లాస్ట్లో చెప్పాలా సింపుల్గా చేసేస్తాను నేనైతే వంట. ఏదో రకరకాల వంటలు నూనెలో వేసుకొని, కారాలు వేసుకొని, మసాలా పౌడర్ అట, మసాలా గుండట, అది అస్సలు తినకూడదు. ఫస్ట్ బాటిల్ కొంచెం గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి